ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పీఎం మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఆరోగ్య స్థితిగతులు అడిగి తెలుసుకున్న పీఎం మోదీ పవన్ కాషాయ వస్త్రధారణలో ఉండడంతో పలు ప్రశ్నలు సంధించినట్టుగా స్వయంగా పవన్ కళ్యాణ్ మీడియాతో చెప్పారు. పవన్ కళ్యాణ్ కి భక్తిభావం ఎక్కువ అన్న విషయం తెలుసు. జనసేన పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో పలు దీక్షలు సైతం పవన్ అందించారు. అంతేకాదు ఎన్నికల సమయంలో ప్రచార వాహనమైన వాహనాన్ని ప్రజల్లోకి తీసుకువస్తున్న క్రమంలో వారాహి దీక్షను సైతం ఆచరించారు. అంతేకాదు సనాతన ధర్మ పరిరక్షణ కోసం డిప్యూటీ సీఎం హోదాలో కూడా పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు దీక్షను ఆచరించి తన భక్తి భావాన్ని చాటుకున్నారు. ఇటీవల అనారోగ్య పాలైన పవన్ తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో గల పలు ఆలయాలను సందర్శించారు. ఆ పర్యటనలో సైతం కాషాయ వస్త్రాలు ధరించి పవన్ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం ఏపీకి వచ్చిన పవన్ నేరుగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్రాజ్ వెళ్లి కుంభమేళాలో పాల్గొన్నారు. అక్కడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. సాధారణంగా పవన్ భక్తి కార్యక్రమాల్లో చాలా సాదాసీదా దుస్తులతో కనిపిస్తారు. ఆలయాల సందర్శనకు వెళ్లిన సమయంలో కాషాయ వస్త్రాలు ధరించి తన భక్తి భావాన్ని చాటుకుంటారు. అంతేకాదు తన పిల్లలకి కూడా ఇదే రీతి సంప్రదాయాన్ని అలవాటు చేసేందుకు తనతో పాటు ఆలయాల సందర్శనకి కూడా పవన్ వారిని తీసుకెళ్తారు. ఇక ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి కాషాయ వస్త్రధారణలోనే పవన్ పాల్గొన్నారు. పవన్ వస్త్రధారణ గమనించిన మోదీ హిమాలయాలకు వెళ్తున్నారా అంటూ ప్రశ్నించారు. అందుకింకా సమయం ఉందని తాను సమాధానం ఇచ్చినట్టుగా పవన్ చెప్పారు. కేవలం ఎన్డీఏ బలమే కాదని ప్రధానమంత్రి ఆధ్వర్యంలో దేశాన్ని బలోపేతం చేయడమే తమ ముందు ఉన్న లక్ష్యం అంటూ పవన్ తెలిపారు. ఇక ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవడంపై పవన్ స్పందిస్తూ 27 ఏళ్ల తర్వాత చారిత్రాత్మకమైన విజయం బీజేపీ అందుకుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఢిల్లీ నూతన సీఎం రేఖా గుప్తాకి పవన్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. మొత్తం మీద పవన్ కాషాయ వస్త్రధారణ గమనించి పీఎం మోదీ అడిగిన ప్రశ్నకు పవన్ హిమాలయాలకు వెళ్లేందుకు ఇంకా సమయం ఉందని సమాధానం ఇవ్వడం ప్రత్యేకతను సంతరించుకుంది.